Let us invite the rocking personality, one of the powerful orator, trainer, speaker, Lakshmi Puram Venugopal. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. Yes. My dear Venu, please come on to this. Adi, Samskaram ante. Extraordinary. Today's Thank you very much. Great morning, Vizag. Great morning, Vizag. How are you doing this morning? 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 Long ago, I was taking up a program for management students at National University of Singapore. I've been used to asking a repeated question, how are you, before any program. Until that particular day, I was receiving an identical answer. But that day, all the students in one voice said, we are doing great. I was surprised. I said, how come most of the people just say they're doing good or they're doing fine? How come you're doing great? What's the difference? And they said, sir, we are associated with one of the premier institutions of the world, National University, and the one who is associated with the National University always feel great. Dear friends, we are associated with the awesome, magnificent program called Impact. Please put your hands together for Impact 2015 Vizag. How are you doing? That's awesome. తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలి బోత్ కదా నాకు తెలిసి ఆన్సర్ వస్తుందండి ఓకే we should love our mother tongue, yes, of course, and at the same time I want you to get command over English as well, because English has become the lingua franca of the world. ప్రపంచానికి మాతృభాష అయ్యింది. నేను తిరిగిన 13 దేశాల్లో నేను గమనించింది ఏంటంటే ఆ ఒక్క భాష ఉంటే ఏ దేశాన్నైనా కూడా మనం జితాయించవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. సో ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ డెవలపింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆల్సో. కాకపోతే ఇవాళ తెలుగులోనే మాట్లాడతా. ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నా సబ్జెక్ట్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్. ప్రపంచంలో ఎవరెవరైతే ఇవాళ సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన పని ఇది ఒక్కటి. మిగతా అన్ని పనులతో పాటు అందరూ కామన్గా చేసిన పని ఏంటంటే ఒక్క అడుగు అన్సక్సెస్ఫుల్ పీపుల్ కన్నా ముందు వేసినారు, ఎక్కువ వేసినారు. కాబట్టి వాళ్ళు ఎస్ ఇవాళ లెజెండ్స్గా తయారైనారు. లక్ష్మీనారాయణ గారు నిన్న వచ్చినారు. ఫార్చునేట్లీ హీ హ్యాపెన్స్ టు బి మై స్కూల్ జూనియర్. మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం. నాకు జూనియర్ లక్ష్మీనారాయణ గారు 2 years. ఆయన ఎప్పుడు ఆయన స్టోరీ చెప్తూ ఉంటారు ఏ ప్రకారంగా సివిల్స్లోకి వచ్చింది అనేసి. అందరూ ఒక అడుగు ఎక్స్ట్రా వేయలేకపోయినారు, ఆయన వేసిండు కాబట్టి ఇవాళ లక్ష్మీనారాయణ గారు అయినారు. ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ ఈజ్ అ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్ సార్ నో సిన్సియర్. ఆయన ముందు 100 కోట్లు టేబుల్ మీద పెట్టినా కూడా తీసుకోడు ఆయన. జాన్ జాయ్ పన్ వచన్ నా జాయ్ థూ అంటాడు. సో చాలామంది ఉంటారు కానీ జెన్యూన్ ఆనెస్ట్ ఈ ఆఫీసర్ బికాజ్ ఈస్ గాన్ అన్ ఎక్స్ట్రా మైల్. ఒక అడుగు అందరికన్నా ఎక్కువ వేసిండు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. మిత్రులారా, ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో పర్టికులర్లీ మై యంగ్ జనరేషన్, ఇన్ ఎవ్రీ ఇంపాక్ట్ ఐ టెల్ వన్ థింగ్, ఐ లవ్ మై యూత్. I love, because I strongly believe you are the future of this nation. Yes or no? You are the backbone of this nation. You are an asset to this nation. Never become a liability.
ఈ దేశం ఏదన్నా మార్పు రాబోతుంది ఫ్యూచర్లో అంటే అది కేవలము మీ యొక్క చేతల ద్వారా, మీ యొక్క ఆలోచనల మీద మాత్రమే ఆధారపడి ఉంది. అండ్ మేక్ యూజ్, బికాజ్ మనం ఊరికనే వచ్చి ఊరికనే పోతే పశువుకి మనిషికి తేడా ఉండదండి. వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ వీ షుడ్ లివ్ విత్ ఎ పర్పస్ అండ్ వీ గో వన్ డే యాజ్ ఎ లెజెండ్. ఏదో వస్తిమి పుడితిమి తింటిమి సస్తిమి అది కాదు, అది జరుగుతూనే ఉన్న ప్రక్రియ. మనం వెళ్ళేటప్పుడు ఈ ప్రపంచాన్ని ఇంకా అందంగా చేసి పోవాలి. మనం గలీజ్ చేసిపోతాను. నో, నాట్ ఎట్ ఆల్. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్ పీపుల్. యు ఆర్ గిఫ్టెడ్. కొంతమంది చేతులు ఎత్తుతలేరు. ఎవ్రీవన్ ఈజ్ గిఫ్టెడ్ బై బర్త్, ఎవ్రీవన్. కొంతమంది అంటారు నా పుట్టుకనే ఒక వేస్ట్ పుట్టుక సార్, శుక్రుడు వక్రంగా చూసిండంట, నేను పుట్టినప్పుడు నా బతుకంతా వక్రం అయిపోయింది, నా చేతి గీతలు ఇట మంచిగా లేవు సార్, అందుకే నేను ఏది ముట్టినా కూడా మసే. మళ్ళీ అన్నం పుడితే మస ఎందుకు అవుతలేదు? ఎవరికి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. నేను పుట్టిన నక్షత్రం బాగాలేదు, నేను పుట్టిన అది బాగాలేదు, ప్రతి దానికి కూడా సాకులు చూపిస్తూ ఉంటారు. నో మై డియర్ ఫ్రెండ్, ఎవ్రీ వన్ సిట్టింగ్ ఇన్ దిస్ హాల్, ఎవ్రీ వన్ రోమింగ్ ఆన్ ద రోడ్, ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ ద హాస్పిటల్, ఎవ్రీ వన్ హూ ఇస్ వర్కింగ్ సమ్వేర్ అవుట్ దేర్, ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బోర్న్ గిఫ్టెడ్ పీపుల్. బట్ అన్ఫార్చునేట్లీ many people never open the package. వాళ్ళ ర్యాపరు ఇప్పరు. పుట్టుకతో ఎట్లా వచ్చిందో ర్యాపర్ పుట్టుకతోనే అట్లే పోతుంది. గిఫ్ట్ ప్యాక్ మాత్రం ఇప్పను కూడా ఇప్పరు మిత్రులారా. దట్ ఈస్ ద రీజన్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుండండి ఎవరంటే గిఫ్ట్ ప్యాక్ ఇప్పిన వాళ్ళే. ఇంకొంతమంది దే కీప్ ఆన్ కంప్లైనింగ్. నాకు ఎన్నో ఫేస్బుక్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఐ కెన్ నాట్ ఆన్సర్ ఆల్ దోస్ మెసేజెస్. దట్ ఈస్ ద రీజన్ ఈ స్టేజ్ మీద నుంచి చెప్తా ఉన్నా. రకరకాల సమస్యలు, కాన్సన్ట్రేషన్ గురించి 1-2 గంటల సేపు క్లాస్ వింటారు. సార్ నాకు ఎందుకు సార్ ఏకాగ్రత ఉండలేదు అంటాడు. ఏమనాలే? ఇనిందే ఏకాగ్రత గురించి క్లాస్, నాకు ఏకాగ్రత ఉండలేదు అంటారు. వాట్ ఈస్ ద ఫన్? దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ ఫోకస్డ్. కొంతమంది బద్ధకస్తులు ఎట్లుంటారంటే మిత్రులారా, బద్ధకస్తుడు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాడు ఎప్పుడు కూడా దరిద్రుడుగానే మిగిలిపోతాడు. బద్ధకాన్ని జయించిన వాడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. ఉన్నత శిఖరాలకు ఎదిగేది వాడు ఒక్కడే. సో ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు మిత్రులారా. సో నెవర్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వన్ డే యూ ఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. రిమెంబర్, యూ ఆర్ బోర్న్ విత్ ఏ గిఫ్ట్. మీకు ఏ సమస్యనా ఉండొచ్చు. ఇవాళ మీ ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేకపోవచ్చు, మీ పేరెంట్స్ పరిస్థితి బాగాలేకపోవచ్చు, మీ అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోవచ్చు ఈ ప్రపంచంలో, లేకపోతే ఇద్దరు లేకపోవచ్చు. మీరు ఎక్కడో ఊరు నుంచి వదిలి హాస్టల్లో చదువుతుండొచ్చు, హాస్టల్లో భోజనం గిట్ట మంచిగా లేకపోవచ్చు, మీ క్లాసుల్లో మార్కులు తక్కువ వస్తుండొచ్చు. మేబీ యూ హ్యావ్ బ్యాక్లాగ్స్, మేబీ యూఆర్ అనేబుల్ టు ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, మేబీ ద టీచర్ డస్ నాట్ లవ్ యూ, మేబీ యువర్ ఫ్రెండ్స్ డోంట్ లవ్ యూ. డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, you can soar, you can go an extra mile. I can prove that you are going to be on top of the world, provided you neglect and ignore all these dirty things. వీటి మీద మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి అసలు విషయాల మీద మనం దృష్టి పెట్టలేకపోతా ఉన్నాం. దాని నుంచి కొద్దిగా బయటపడదాం మిత్రులారా. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఓపెన్ ద గిఫ్ట్. నేను చాలామందిని అడుగుతుంటా, హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ వెన్ యూ గ్రో? ఇవాళ ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు, 20-25 సంవత్సరాల పిల్లలు. చాలామందిని అడుగుతుంటా స్కూల్లోకి పోయినప్పుడు కూడా, హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ వెన్ యూ గ్రో అంటే చాలామంది చెప్తారు, I want to see myself as an IPS officer. I want to see myself as something. బట్ ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పలే. నన్ను నేను సంతోషంగా చూడాలనుకుంటున్నా అని ఒక్కని నోటెంబడి కూడా ఆన్సర్ రాలేదు. అంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితేనేనా నీ జీవితం బాగుపడినట్టు? ఐఏఎస్ అయితేనేనా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనేనా నీ జీవితం బాగుపడ్డట్టు? మై డియర్ ఫ్రెండ్, దేర్ ఆర్ hundreds and thousands of opportunity in the world lying for you, waiting for you. మనం కేవలము కొన్ని వాటి మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. అది అయితేనే
నేను సక్సెస్ అయినాడు, లేకపోతే నా జన్మ వృధా. ఆ అమ్మాయితో పెళ్ళైతేనే నాకు సక్సెస్, ఇంకా ఏ అమ్మాయితో అయినా నాకు సక్సెస్ కాదు. ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు, ఇక్కడ పెట్టుకుంటా. పనికి మాలిన ఆలోచన. ఒక అబ్బాయి వచ్చిండు, సార్ ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి కాలేదు సార్ అన్నాడు. ఇంతకీ పెళ్ళయిందా లేదా బాబు? అయ్యింది సార్. మళ్ళీ ఆ అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేయరాదు? నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకున్నావో నీకు వేరే గత్యంతరం లేదు. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇవ్వాలా, ఆ పరిస్థితుల్ని ప్రేమించడం స్టార్ట్ చేయండి. అప్పుడు భగవంతుడు మనకు భగవంతుడు గిఫ్ట్ చూడండి. మీ పెళ్ళికో బర్త్డేకో ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినారు, మంచి గోడ గడియారం ఇచ్చినారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఆయన ఎప్పుడన్నా మళ్ళీ మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి వచ్చినారు. ఆ గోడ గడియారము హాల్లో మంచి ప్లేస్లో ఉంటే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడంటే, గిఫ్ట్ ఇచ్చిన ఆయన హీల్ ఫీల్ సో హ్యాపీ. అరే నా గిఫ్ట్ మంచిగా హాల్లో పెట్టుకోండి పెద్ద మనిషి. అదే సోఫా కింద పడేసి ఉంటే, దానికి దుమ్ము ధూళి కొట్టుకొని ఉంటే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు? అరే వీనికి చెత్తగానికి అనవసరంగా గిఫ్ట్ ఇచ్చిన అనుకుంటాడు. అవునా కదా? చెప్పడు కానీ మనసులో అనుకుంటాడు. మరి భగవంతుడు కూడా మనకు గిఫ్ట్ ఇచ్చిండు కదా పుట్టుకతోనే. మళ్ళీ ఆ లైఫ్ని మనం ఎట్లా వాడుకుంటే భగవంతుడు ఆనందిస్తాడు? ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా. సో రియల్ గ్రోయింగ్ ఈజ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ ఆల్ ద టైమ్. మీకు ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు ఎంత కష్టం ఉన్నా కూడా, వెన్ యూ కంపేర్ విత్ అదర్ పీపుల్, దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. కొన్ని కోట్ల మంది మీకన్నా ఘోరమైన స్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ ఆలోచనలతో ఉండి సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్? హ్యాపీనెస్ గురించి ఎవరైనా క్లాస్ చెప్పిండ్రా మన ఇంపాక్ట్లో ఈ 2 రోజుల్లో? హ్యాపీనెస్ గురించి ఎవరు చెప్పలేదా? సరేలే, నేను చెప్తా. కానీ ఒక పాయింట్ అయితే చెప్తా. దీనికి రెండిటికి తేడా ఏందో చెప్పండి. ఈ రెండిటికి తేడా తెలవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటుంది ఎస్ ఆర్ నో. ఓకే, మరి ఇక్కడ ఒక కంప్యూటర్ పెట్టిండు భగవంతుడు, 1500 గ్రాముల కంప్యూటర్. మళ్ళీ ఈ సిస్టమ్ని మనం క్లీన్ చేస్తున్నామా? గబ్బు, పెంట, చెత్త, చెదారం మొత్తం ఇందులోనే ఉంటుంది. యూ హ్యావ్ టు అన్లర్న్, యూ హ్యావ్ టు డెలీట్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ హియర్. దీనికి కూడా ఒక యాంటీ సాఫ్ట్వేర్ ఉండాలి, యాంటీ వైరస్ అన్నది ఉండాలి. అప్పుడు కానీ దీన్ని మనం క్లీన్ చేయలేము. ఎలాగైతే శరీరాన్ని క్లీన్ చేస్తామో మైండ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్. కెన్ ఎనీవన్ టెల్ మీ? హ్యాపీనెస్కి ప్లెజర్, PLEASURE, ద డిఫరెన్స్. 500 రూపాయలు గిఫ్ట్ చెప్పండి. ఓకే, యు ఆర్ వెరీ నియర్. వాట్స్ యువర్ నేమ్? Come on, Rajkumar, onto the desk. Come on. Put your hands together. Don't stop. Come on. This is the gift with love to Mr. Rajkumar. God bless you, Nana. Don't spend. And this is the gift for impact from my side with love. That is the leader's quality. That is the leader's. వచ్చినట్లు ఇచ్చేయం. God bless you, Rajkumar. Proud of you, Nana. Proud of you. Love you, Raja. The difference between happiness and pleasure. అమ్మ అయిపోయిందిగా. అమ్మ పళ్ళు 500. ఆశ దోష అప్పడం వడ ఇస్తా ఏం పర్లేదు. హ్యాపీనెస్ ఈజ్ eternal, permanent, and pleasure is temporary. My dear friend, when you are doing an act, happiness is pleasure is something what you get while during an act. ఒక పని చేస్తున్నప్పుడు కలిగే అనుభూతిని ప్లెజర్ అంటారు.
మధురానుభూతి. కానీ ఆ పని చేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో దట్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్. మిగిలేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తాగుబోతులు ఉంటారు, రాత్రి 2 వరకు తాగుతారు, తాగి రోడ్ల మీద డాన్స్ చేస్తారు. వాడు అప్పటి వరకు వానికి ఇంగ్లీష్ రాదు, అప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ వస్తుంది. ఒకడు అంటాడు, సార్ నాకు ఇంగ్లీషు రాత్రి 8 తర్వాత వస్తుంది సార్ అట. అదేందిరా లెక్క అంటే, అంతే సార్. ఇంకోటి చెప్పిండు, రాత్రి 8 తర్వాత ఇది ఉంటుంది సార్, అందుకే వానికి అన్ని భాషలు వస్తాయి. ధూమ్ ధామ్ నచాయిస్తారు, పబ్బులకు పోతారు, పైసలు ఖర్చు పెడతారు. పొద్దున అయ్యేసరికి తల పట్టుకొని కూర్చుంటారు. జీవితంలో ఎప్పుడు తాగద్దన్నా అంటాడు, మళ్ళీ వాడే. అంటే ఈజ్ హ్యావింగ్ ప్లెజర్. రాత్రి అయితే ప్లెజర్ ఉంది, మధురానుభూతి ఉంది, ఎంజాయ్ చేసిండు, డాన్సులు ఆడిండు. పొద్దుగాల వేసరికి తల పట్టుకున్నాడు. ఒక్కోసారి ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు. కొంత ముగ్గులు వేయడంటే కక్కుకోవడం. Then where is the happiness? He is unable to focus on his work. He is unable to focus on his activity. So it's gone. Productivity has gone. So dear friend, మనం ఒక పని చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్. అండ్ ఆ పని గురించి, ఆ సంతోషం గురించి ఇవాళ మనం పని చేయడం స్టార్ట్ చేయాలి. నాట్ ఫర్ ప్లెజర్స్. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో మూసాపేట్లో ఉన్నాను నేను. మొన్న 2 సాఫ్ట్వేర్ కురవాళ్ళు, నేను చూస్తూనే ఉన్నా. ఐ వాజ్ డ్రైవింగ్ మై కార్. నేను ముద్దుగా వెళ్తా, వెనక జప్పని వెళ్ళిపోయాడు. డింగ్ డింగ్ ఇట్లా కట్టింగ్ కొడుతున్నాడు. వానికి అవసరమా? వీనికి ఏమైందిరా అనుకున్నా. కాసేపు అయిన తర్వాత ఒక లారీ, ఒక కారుకి ఏదో అద్దం తగిలి లారీ కిందకి వెళ్ళిపోయినారు. 2 స్పాట్ డెడ్. ఈలోపు ఆ లారీ ఆయన బ్రేక్ కంట్రోల్ చేసుకోకుండా 2 సైకిల్ వాళ్ళని గుద్దండి. అంటే స్పాట్లో 4 ప్రాణాలు లేచిపోయినాయి. 4 ప్రాణాలు. 2 వల్ల ఇంకో 2 అమాయకులు చచ్చిపోయాను. లారీ డ్రైవర్ జైలుకి వెళ్ళిపోయి ఉంటాడు గ్యారంటీగా. మై డియర్ ఫ్రెండ్, వై? ప్లెజర్. పుల్సరా ఏంది అది? పల్సర్. అది చేతిలో ఉంటే గాల్లో పోవాలి సార్, అప్పుడే బండి అవుతుంది. అది భూమి మీద పోతే బండి ఎట్లా అవుతుంది? అరే అమ్మాయిలు బస్సులో కూర్చొని ఉంటారు. ఆ బస్సు ముంగటి నుంచి కట్టుకొడతాడు. కొట్టాలే, ఎందుకంటే అమ్మాయిలు చూడాలి. వాటే కటింగ్ యార్, అమ్మాయిలు వాటే కటింగ్ అనరు. ఈడెవడో బేకార్గాడు అనుకుంటారు. అంతే. ఆజ్కల్కి లడికి సిస్టమ్ మారిపోయింది, ఆలోచన విధానం. ఒకప్పుడు నడిచేదేమో. మా చిన్నప్పుడు మేము పెద్దగా ఎంట్రుకలు పెంచుకొని పోయేటోళ్ళం. హిప్పీ అమ్మాయిలు కనపడితే ఇలా బాబీ. అప్పట్లో అది స్టైలు, అమ్మాయిలకు కూడా నచ్చేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఈడెవడు బుడబుక్కలోడు అంటారు. కాబట్టి వద్దు కదమ్మా. వెరీ గుడ్, నేను మీకే సపోర్ట్. సో ఆల్వేస్ రిమెంబర్, యూ షుడ్ ఆల్వేస్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. ఇది ఒక పెద్ద సమస్య అండి, ద నంబర్ 1 సిండ్రోమ్. ప్రపంచంలోనే ఇది మనుషుల్ని సర్వనాశనం చేసేస్తూ ఉంది, రిలేషన్స్ని పొడగొడతా ఉంది. ఎందుకు జరుగుతుంది అంటే దీనికి బీజం చిన్నప్పుడు పడింది. వాడు ఎల్కేజీలో ఉంటాడు, పరీక్షలో మా వాడు ఫస్ట్ ర్యాంక్ అంటే ఏంది? ఎల్కేజీ ఇంత ఉంటాడు భూమిలో. వాడు స్కూల్కి పోయేది ఏళ్ళు చిక్కుంటా. వానికి ఫస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు మురిసిపోతూ ఉంటుంది. దాన్ని మెల్లగా పెద్దగా అవుతాడు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, 2nd, 3rd, 4th, 5thలో కూడా ఫస్ట్ ర్యాంక్ అందరికీ చెప్తారు. పార్టీలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాడు 6thలో వచ్చేసరికి ఫస్ట్ ర్యాంకు కాస్త 2nd ర్యాంక్కి వెళ్ళిపోయింది. సమ్ రీజన్ ఇంట్లో తిట్లు. ఫస్ట్ వాడు ఏమనుకుంటాడంటే, వాడు ఏదో పెద్ద నేరమో ఘోరమో చేశాను అని అనుకుంటాడు. ఎందుకంటే నాకు ఫస్ట్ ర్యాంకు రాలేదు, 2ndలోకి వెళ్ళిపోయినానంటే నా జీవితం వేస్టు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకే చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్ రోగాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. చక్కెర రోగం చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈ తల్లిదండ్రులే నెవర్ ఎవర్ డిక్టేట్ ద టర్మ్స్ టు యువర్. చాలామంది పిల్లలకి అడ్వైజ్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. డోంట్ అడ్వైజ్, తక్కువ అడ్వైజ్ చేయండి, ఎక్కువ ఎంకరేజ్ చేయండి, అప్పుడు రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. ఈ నంబర్ 1 సిండ్రోమ్ నుంచి దూరం పడండి మిత్రులారా. దిస్ ఈజ్ ఆల్ టెంపరీ. ఒక కాలు ముందుందంటే రైట్ కాలు, ఇది నవ్వద్దు, నేను అనుకున్నాను ఏడవద్దు, ఇది నేను ముంగటున్నానని సంతోషించద్దు, ఎందుకంటే ఇది మళ్ళా ముంగటికి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్. బారీ సబ్కి బారీ. అయ్యా, మై డాటర్ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ అండ్ టుడే షీ ఈజ్ ఎ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ఎస్, ఎన్నో దేశాలకు ఆన్సైట్కి వెళ్ళింది. షీ వాజ్ ఆర్డినరీ యావరేజ్ స్టూడెంట్. బీటెక్లో పికప్ అయింది స్కిల్స్ పెంచుకొని. ఎంతోమంది, నా ఫ్రెండ్ కిరణ్, రామినేని కిరణ్, హీ వాజ్ ఫ్రమ్ పాలిటెక్నిక్లో చదివినాడు. తర్వాత మారుతిలో ఉద్యోగం చేసినాడు ఢిల్లీలో. దెన్ హీ వెంట్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ టుడే ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ కంపెనీ. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాడు. ర్యాంప్ ఇన్ఫోటెక్ షికాగో, ఇల్లినాయిస్. పాలిటెక్నిక్ అబ్బాయి. మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడట అనుకోవద్దు మన స్కిల్స్ స్టార్ట్ అయిపోయినట్టే. నిన్ను నువ్వే ఓడించుకోవాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ అవుతుందంట. 100 పెయింట్లు వేసినాడు పెయింటర్. ఒక విఐపి వచ్చి అడిగిందంట, విచ్ ఇస్ ద బెస్ట్ పెయింట్ అమాంగ్ దిస్ అని. ఆయన అన్నాడంట, మై నెక్స్ట్ వన్ అన్నాడంట. ఏమన్నాడు? మై నెక్స్ట్ వన్ అన్నాడంట. ఐఎమ్ గోయింగ్ టు బీట్ మై ఓన్ రికార్డ్స్. ఆ ప్రకారం ఉండాలి కానీ ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం ఏ మాత్రము లేదు. బికాస్ ఇదంతా కూడా మైండ్ సెట్ మీద ఉంటుంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్లేయర్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో 2 రకాల ప్లేయర్స్ ఉంటారండి. యూ టేక్ ఎనీ స్పోర్ట్, యూ టేక్ క్రికెట్, యూ టేక్ హాకీ, యూ టేక్ ఎనీ డ్యామ్ స్పోర్ట్, దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఎవరండి వాళ్ళు? The first category is legends and the second category is selfish. Legends ki selfish ki తేడా ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెటర్స్ ఉన్నారు. క్రికెట్ మ్యాచ్లో షర్ట్ వేసుకుంటారు కదా, ముంగట ఏం రాసి ఉంటుంది? ఇండియా. వెనకేం రాసి ఉంటుంది? ఆ ప్లేయర్ పేరు రాసి ఉంటుంది. ఎవరైతే ముందు రాసున్న పేరు గురించి కష్టపడి ఆడతారో, మనసు పెట్టి ఆడతారో, వాళ్ళే లెజెండ్స్ అవుతారు. దేశాన్ని మనసులో పెట్టుకొని ఆడితే, ఎవరైతే వాళ్ళ వెనక రాసున్న పేరు గురించి ఆడతారో, వాళ్ళ రికార్డ్స్ గురించి ఆడతారో, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఆడతారో, వాళ్ళ సొంత ప్రగతి గురించి ఆడతారో, వాళ్ళు డ్రాప్ అవ్వకుండా టీములో ఉండాలని ఆడతారో, వాళ్ళు సెల్ఫిష్ ప్లేయర్స్ అవుతారు మిత్రులారా. నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ వెదర్ యూ వాంట్ టు బి ఎ లెజెండ్ ఆర్ ఎ సెల్ఫిష్ పర్సన్. Yes, say Lord, I want to be a legend. I want to be a legend. मिलने के लिए तो गली का कुत्ता भी जी लेता है. सही इंसान वो है जो खुद के लिए जीते हुए दूसरों के लिए जिए और थोड़ा सा वक्त दे. బతకడానికి ఈది కుక్క కూడా బతుకుతుంది. అన్నం పెట్టినా పెట్టకపోయినా, పాసిపోయిన అన్నం పెట్టినా పెట్టకపోయినా, అశుద్ధం తినైనా బతుకుతుంది మిత్రులారా. కానీ మనం మనుషులము. We have come here with a purpose. ఉన్నత జన్మ ఎప్పుడవుతుంది? ఉన్నతంగా ఆలోచించినప్పుడు అవుతుంది, ఉన్నతంగా పనులు చేసినప్పుడు అవుతుంది, మాటలు చెప్పడం వల్ల కాదు. సో యూ షుడ్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ టు దట్ కేటగిరీ ఆఫ్ లెజెండ్. నిత్య జీవితంలో స్పోర్ట్స్ ముచ్చట చెప్పిన కదా, ఇప్పుడు నిత్య జీవితంలో కూడా 2 రకాల మనుషులు ఉంటారు. ఎవరు వాళ్ళు? లెజెండ్స్ అండ్ సెల్ఫిష్. లెజెండ్స్ అంటే ఎవరు? టీ షర్ట్ మీద ముందు ఏమి రాసుకోవాలి? మానవత్వము, హ్యుమానిటీ గురించి ఎవరైతే బతుకుతారో వాళ్ళే నిజమైన లెజెండ్. వెనక ఎవరి? మదము, మాత్సర్యము, కామము, క్రోధము, లోభము, ఇక దిక్కు మాలిన క్వాలిటీస్ ఏవేవైతే ఉన్నాయో వెనక రాసుకొని ఉంటారు. మదముతో రెచ్చిపోతూ ఉంటారు, పొగరుబోతూ మాటలు వస్తూ ఉంటాయి. ఒకడంటాడు, ఒక ట్రాఫిక్ పోలీస్ ఆయన బండి ఆపితే, హీ హెస్ గాట్ ఆల్ ద రైట్ టు స్టాప్ ద వెహికల్ అండ్ చెక్ యూ. అతను ఏమంటున్నాడంటే, మొన్న హైదరాబాద్లో మై కోనుతో జాంతానే ఇక ఏమన్నా, నేను ఎవరినో తెలియదా నేను ఎవరైతే ఈ మాట అంటారో, నా ఉద్దేశంలో వానంత కచ్చడగాడు, వానంత బేకారుగాడు, వానంత పనికిమాలినోడు ప్రపంచ భూమండలం మీద ఎక్కడ కూడా ఉన్నాడు వాడే. అరే నువ్వెవరో నువ్వు చెప్పుకోవడం కాదురా బాబు, జనాలు చెప్పుకోవాలి. అరే ఫలానా ఆయన అనేసి. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడైతే గుజరాత్లో పుట్టినారో కొన్ని సంవత్సరాల క్రితము ఎవ్వరూ అనలేదు మోడీ గారు పుట్టినారు అనేసి. ఒక అబ్బాయి జన్మించాడు, కానీ ఎప్పుడైతే ఆయన యొక్క ప్రపంచాన్ని ఎదిరిపోతారో అప్పుడేమంటారు? ఒక అద్భుతమైన నాయకుడు పోయారు అంటారు. మిత్రులారా, వచ్చినప్పుడు మనకు పేరుండదు, ప్రతిష్ట ఉండదు, గుర్తింపు ఉండదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము ఒక పేరుతో పోతాము. ఎస్ ఆర్ నో? అది లెజెండ్ అవ్వాలా, సెల్ఫిష్ అవ్వాలా? లెట్ us డిసైడ్ టుడే. లెట్స్ డిసైడ్. మన చేతుల్లో ఉంది, మన ఆలోచనల్లో ఉంది.
ఊరికూరికనే మనల్ని మనం చూసుకొని రెచ్చిపోయి నో, మదము, మాత్సర్యము, కామము, క్రోధము, లోభము నిమజ్జనం చేస్తాం కదా. వినాయక నిమజ్జనంలో అర్థమైందండి? ఓ అట్టహాసంగా చేస్తాం. అయ్యా దసరాకు అర్థం ఏంటండి? దశమి ఎన్ని 10 చెత్త క్వాలిటీస్ని మనం తీసేయాలి, దహనం చేసేయాలి. దీపావళి అర్థమైందండి? దహనం చేసేయాలి. వినాయక చవితి అర్థం దహనం చేసేయాలి, ముంచేయాలి, నీళ్ళలో నిమజ్జనం చేయాలి. మనం కేవలం విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాము, ఆ దిక్కుమాలిన చెత్తనంతా కూడా తెచ్చుకుంటా ఉన్నాం. ఆ పనికి మాలిన ఈ క్వాలిటీస్ని మనతో పాటు తెచ్చుకుంటాం. అందుకే మార్పు వస్తలేదు. నేను ఎందుకు ఎప్పుడు చెప్పను మార్పు మారాలి మారాలి అని చెప్పను. ఎందుకు మారాలి చెప్తాను. మారితే ఏమవుతుంది, మారకపోతే ఏమవుతుంది? ఆలోచనలో మార్పు రావాలి. చూడండి మిత్రులారా, మన దేశ నాగరికత గొప్పది, ఎట్లాంటి సందేహం లేదు. వీఆర్ హైలీ స్పిరిచువల్ పీపుల్. రిలీజియన్కి మన దేశంలో ఉన్నంత ప్రాధాన్యత నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎస్ ఆర్ నో? మన హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్ సోదరులైనా, సిక్కు సోదరులైనా, వీ లవ్. ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి, ఎన్నో గురుద్వారాలు ఉన్నాయి. చేసేవాళ్ళు మంచి పనులు చేస్తూనే ఉన్నారు. వీ లవ్ గాడ్. ఆర్ వి రియల్లీ లవింగ్ గాడ్? నా ప్రశ్న. నిజంగా మనం భగవంతుని ప్రేమిస్తున్నామా, నటిస్తున్నామా? ఎందుకంటే మొన్న ఒక న్యూస్ చదివిన, స్వీడన్ దేశం ఉంది కదా, అది ప్రపంచంలోనే అతి తక్కువ క్రైమ్ రేట్ అంట. మానభంగాలు కానివ్వండి, క్రైమ్స్ కానివ్వండి, ఎక్కడో ఒకటి అలా జరుగుతాయంట ఆ దేశంలో. వెరీ పీస్ఫుల్ కంట్రీ, వెరీ రిచ్ కంట్రీ. పీపుల్ లివ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. దే లవ్ ఈచ్ అదర్. ఒక ఫారినర్ వెళ్ళినా కూడా వాళ్ళు ఎట్లాంటి డిస్క్రిమినేషన్ చూపించరు. దే విల్ యాక్సెప్ట్. ఇంకా మిగతా కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేయరు, కానీ అక్కడైతే యాక్సెప్ట్ చేస్తారు. దే ఆర్ వెరీ లవబుల్ పీపుల్ అండి. స్వీడిష్ పీపుల్ ఆర్ వెరీ లవబుల్. లా కూడా అట్లే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా తప్పు జరగదు. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, అసలు పాయింట్ ఇప్పుడు వినండి. అందులో ఆల్మోస్ట్ 90% ఎథిస్ట్లే బతుకుతారు. దే డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. నాస్తికులే ఉంటారు 90% మంది. మరి నాస్తికులు ఉన్న చోట, భగవంతుడు అంటే అసలు వాళ్ళు పట్టించుకొని చోట, భగవంతుణ్ణి పూజించని చోట ఇంత ప్రశాంతత ఉంది. మరి మనం ఇంత చేస్తున్నాము, ఎప్పుడు చూసినా స్పిరిచువల్ ఛానల్సే బోల్డ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. చాగంటి లాంటి మహానుభావులు ఉన్నారు, అయినా కూడా మన దగ్గర ఇంత క్రైమ్ రేట్ ఉంది అంటే, మనలో మార్పు రావట్లేదంటే వాట్ ఈజ్ ద రీజన్? లెట్ us ఇంట్రాస్పెక్ట్. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం ఏది కూడా మనస్ఫూర్తిగా చేస్తలేము, నటిస్తున్నాము. కాబట్టే మార్పు రావట్లేదు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ లెట్ us నాట్ యాక్ట్. యాక్టింగ్ చేయాలన్న దురద ఉంటే సినిమాల్లోకి పోదాం, టీవీ సీరియల్స్లోకి పోదాం, కానీ నిజ జీవితంలో యాక్టింగ్ వద్దు. ఐ హేట్ ద పీపుల్ హూ యాక్ట్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఏదున్నా కూడా బీ ట్రాన్స్పరెంట్. జాన్ జాయ్ పర్ వచ్చన్నా జాయ్, నో ప్రాబ్లం. జనాలు ఏమనుకున్నా సరే మనం చెప్పదలుచుంది చెప్పగలగాలి. అప్పుడే మార్పు మెల్లమెల్లగా వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ యూ టు గెట్ ఇన్ టు ద లెజెండ్స్ థింగ్. నౌ ఐ వాంట్ టు కోట్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఎవరో అమెరికాలో కూర్చున్న వాళ్ళే కాకుండా మన దగ్గరే ఉన్న వాళ్ళ కొన్ని ఎగ్జాంపుల్స్, సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తాను మిత్రులారా. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా ముందర మీకు చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. నాకు భాష సరిగ్గా రాదు, నేను ఫోకస్ సరిగ్గా చేయలేకపోతున్నా, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, మా అమ్మ నాన్న కూలి పని చేసి నన్ను చదివిపిస్తూ ఉన్నారు, ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవన్నీ మీకు అడ్డంకులు కావద్దు. అందుకనే ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్ లెట్ us నో అబౌట్ భూక్యా జగదీష్ సింగ్ నాయక్ అన్న అబ్బాయి గురించి మనం తెలుసుకుందాం. సింపుల్గా చెప్తాను. ఆయన స్టేటస్ ఏంటంటే సూర్య తండా విలేజ్, ఖమ్మం, లంబాడా వాళ్ళు తెలుసు కదండి, అందులో పుట్టిన వ్యక్తి అన్నమాట. 15 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న చనిపోయినారు. అది పరిస్థితి. స్కూల్కి వెళ్ళాలంటే 45 కిలోమీటర్ల దూరం స్కూలు, అది కూడా బస్సులో పోవాలి. పొద్దుగాల బస్సు 7 గంటలకు అయితే మళ్ళీ లేదు, ఇంకా ఒకటే బస్సు. సాయంత్రం బస్సు రిటర్న్ 5 గంటలకి, అది మిస్ అయితే 10 గంటలకి. ఎక్స్ట్రా క్లాసులు అంటే రాత్రి 10 గంటల బస్సు ఎక్కి రావాలి. ఇంటికి వచ్చేసరికి 11:30, రాత్రి 12. ఏదో ఒకటి తినాలి, వండుకోవాలి. ఫుడ్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ బౌల్ ఆఫ్ రైస్. కూర కూడా ఉండేది కాదంట. మామూలుగా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, చింతపండు వేసి నూరుకొని అన్నంలో కలుపుకొని తినేది. దట్ వాజ్ హిస్ స్టేటస్. ఇదేదో ఒట్టి మాటలు కాదండి, యూ కెన్ రెఫర్ టు ద గూగుల్.
స్టడీ డ్యూరింగ్ +2 అండ్ ఫ్రమ్ 6 AM to 11 PM. ఇంటర్మీడియట్లో ఉన్నవా ఉదయం పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 11 వరకు చదువుతూ ఉన్నారు. ఊరికనే సక్సెస్ రాదు మిత్రులారా, కష్టపడ్డారు కాబట్టి సక్సెస్ వస్తుంది. ఇదేమో లక్ కాదు, ఇదేమో ఇక్కడ రాసి ఉండదు. 6 గంటల నుంచి రాత్రి 11 వరకు సపోర్ట్ ఎవరు చేసిండ్రు? మనం ఒక మంచి పని చేసినామంటే భగవంతుడు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి సపోర్ట్ గిట్ట పంపిస్తాడు. బంజారా సేవక్ సమితి వల్ల ఆయనను సపోర్ట్ చేసిండు. అండ్ టుడే కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ IIT బాంబే. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్. ఎట్లా సాధించిండండి? ఎందుకు సాధించిండు? ఇక్కడ చదవండి. ఈ అబ్బాయి గురించి చెప్తున్నా నేను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కమ్ ఫ్రమ్ ఎ బ్యాక్వర్డ్ ట్రైబ్ ఇన్ బ్యాక్వర్డ్ రీజన్. I sacrificed all the joys and just concentrated on studies. ఈ ఒక్క పాయింట్ నేర్చుకోండి సార్. I sacrificed all the joys for the sake of my education. మనం జాయ్ సాక్రిఫైస్ చేయగలుగుతున్నామా? మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బీ సంబడీ ఇన్ యువర్ లైఫ్, కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఇవాళ మనము ఫ్రీ ఇండియాలో బతుకుతున్నాం. మనకు ఇండిపెండెన్స్ వచ్చింది అంటే దే హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ టుడే ఫర్ అవర్ టుమారో. వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్లకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నడి రోడ్డు మీద కుక్కల కన్నా ఘోరమైన చావు చచ్చిపోయినారు వాళ్ళు మన దేశం గురించి. ఇప్పుడు మనం సాక్రిఫైస్ చేయాల్సింది ఏంది? కొన్ని జాయ్స్ మనం సాక్రిఫైస్ చేయాలి. సాటర్డే అయ్యేసరికి నైట్ అవుట్ పార్టీ నో, ఆదివారం వచ్చేసరికి ఫ్రెండ్స్లో షికారు నో. కుచ్ పానే కే లియే కుచ్ కర్నా పడతా హై. ఏదన్నా సాధించాలంటే కొన్ని వదులుకోవాలి. తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, కొన్ని సీరియల్స్ వదులుకోవాలి పిల్లల చదువు గురించి. నా సీరియల్ నడవాలి, వాళ్ళ పిల్లలు చదవాలి అంటే కుదరదు. ఎందుకంటే చాలా సీరియల్స్ వస్తున్నాయి, సాగదీసి పూతరేకుల ఏదో అట్లాంటివి ఏవో వస్తున్నాయా, దానివల్ల టైం వేస్ట్ తప్ప ఏం లేదు. మనం వాటిని సాక్రిఫైస్ చేయలేకపోతే ఎట్లా మిత్రులారా? గంప గారు హి హాస్ సాక్రిఫైస్డ్. ఇవాళ ఇంపాక్ట్ అన్నది మామూలుగా స్టార్ట్ అయిన ఇంపాక్ట్, బికాజ్ ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ సో మెనీ ఇయర్స్ విత్ ఇంపాక్ట్. ఎవ్రీ ఇయర్ ఒకటి జరిగేది, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. మామూలు విషయం అండి. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాము అంటే వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ అవర్ టైమ్, వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ అవర్ ఎనర్జీ. ఇంత పెద్ద స్పీకర్స్ని, ట్రైనర్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుడంటే మామూలు విషయమా మిత్రులారా? నో, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. If you want to attend the same session in United States of America, you have to shell down so many dollars, $3,000, $5,000, which you are getting absolutely free of cost. ఎంతో మంది మన త్యాగం చేశారు కాబట్టి ఇవాళ ఇంపాక్ట్కి ఈ పేరు వచ్చింది. ఉట్టినే ఏది కూడా రాదు. టూ మెనీ క్రాక్ పాట్స్ కీప్ వెయిటింగ్ ఫర్ జాక్ పాట్. ఏదో లాటరీ తగాలి అని మాత్రం ఎప్పుడు కూడా వెయిట్ చేయదు మిత్రులారా. మనమేంటో చెయ్యాలి, మనమేంటో చూపించాలి. ఇలాంటి జాయ్స్ అన్నిటినీ మనం సాక్రిఫైస్ చేయగలగాలి. అండ్ దట్ డే యూ విల్ బికమ్ అనదర్ జగదీష్ సింగ్ గుప్తా నాయక్. అండ్ డ్రైవర్ పూనం ధుల్ అన్న అమ్మాయి, వాళ్ళ ఫాదరు డ్రైవరు, అమ్మ, ఇద్దరు సిబ్లింగ్స్, చెల్లెలు తమ్ముడు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సపోర్ట్ ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ట్యూషన్లు చెప్పి కొద్దిగా సంపాదించుకునేది. వాళ్ళ అమ్మ కూడా ట్యూషన్లు చెప్పేది. ఆయన మెంటార్. ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటారండి. మెంటార్ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళే కాదు, మానసికంగా కూడా మనల్ని బలోపేతం చేసేవాళ్ళు మనకు ఉండాలి. పంజాబ్ యూనివర్సిటీలో గురువు గారి పేరు వేణుగోపాలన్, అండ్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ కెమిస్ట్రీ. సో pursuing today, what is her position? Pursuing doctorate in chemistry, University of South Carolina, with $50,000 scholarship as $. ఈ అమ్మాయి అండి PhD at University of South Carolina. Family background, father a driver. My family had faith in me. That's it. My family had faith in me. ఆ అమ్మాయికి మోటివేషనల్ ఫ్యాక్టర్ ఇది ఒక్కటే. డియర్ చిల్డ్రన్, అమ్మాయిలకు చెప్తా ఉన్నా, అబ్బాయిలకు చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీ అమ్మ నాన్న కాలేజీకి పంపుతా ఉన్నారు, హాస్టల్కి పంపుతా ఉన్నారు. బికాస్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. నా బిడ్డ నిప్పు, నా బిడ్డ క్యారెక్టర్ చాలా మంచిది, నా బిడ్డ ఏదైతే పని మీద వెళ్తుందో ఆ పనిని
పూర్తి చేసుకొని వస్తుంది, ఆ పనికి న్యాయం చేస్తుంది అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మి ఎంత ఖర్చు అయినా కూడా మిమ్మల్ని చదివిపిస్తూ ఉన్నారు. ఎస్ ఆర్ నో? సమ్ టైమ్స్ ఇట్ పించెస్ మీ. అక్కడక్కడ ఈ జంటలను చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మనాయన గురించి ఒక్కసారి నేను ఆలోచిస్తా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఈ పిల్లలేది ఇట్లా చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్, నువ్వు ప్రపంచం నుంచి తప్పించుకోవచ్చు, మీ అమ్మ నాన్న నుంచి తప్పించుకోవచ్చు, కానీ నీ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ద రియల్ క్యారెక్టర్ ఈజ్, వాట్ ఈజ్ యువర్ రియల్ క్యారెక్టర్? ద రియల్ క్యారెక్టర్ ఈజ్ when you do the things in dark, what you do in dark, what you do when no one is observing you, that is your real character. మిత్రులారా, అది ఎవరిది వాళ్ళు మననం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ అమ్మాయి నిలబెట్టింది, నా ఇంట్లో వాళ్ళు నా మీద నమ్మకాన్ని ఉంచినారు, నమ్మకాన్ని వమ్ము చెయ్యను అని కష్టపడి చదివింది, సాధించింది. అండ్ టుడే షీ హ్యాస్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఒక క్వీన్, ఒక రాణి లెక్క బతికే అవకాశం వచ్చింది. అందుకే ఇప్పుడు కన్నా మీరు సాక్రిఫైస్ చేస్తే రేపు మీ జీవితం బాగుంటుంది. లిపిన్ రాజ్ ఫ్రమ్ కేరళ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కొన్ని కారణాల వల్ల మధ్యలో తన కనుచూపు పోయింది. 40% మాత్రమే చూడగలడు ఆయన, పూర్తిగా చూడలేడు. సో వాట్? ద గంపన్నయ్య అన్నారు, సో వాట్? కళ్ళు పోతే ఏంది, కళ్ళు పోయినాయి, సో వాట్? నేను నల్లగున్నా, సో వాట్? నాకు ఎంటుకలు ఊడినాయి, సో వాట్? ఎందుకు ఊడినాయి అబ్బా నా ఎంటుకలు? ఊడకూడదే, ఇది ఉంటే ఎంత మంచిగా ఉండు. పోయినాయి రవై, ఇక పోయిన దాని గురించి ఎందుకు? నీకు అంత దొరదుంటే మొలిపించుకో రాదు, ₹1,00,000 పడేసి. చాలామంది నాకు ఇంగ్లీష్ రాదు సార్, సో వాట్? నా పర్సనాలిటీ లేదు సార్, నాకు భాష రాదు సార్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు సార్. వీడి పిండాకుడు, మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదండి, ఎంతమంది కావాలి? ఇంకొన్ని కాలేజెస్లో ఏంటి గర్ల్ ఫ్రెండ్ లేరా? చే నీ అంటే ఏందది, పాపమా? ఇలాంటి కల్చర్ నుంచి బయటపడదాం. ఇప్పటికి బాగానే ఉంటుంది ప్లెజర్, తర్వాత తీరుతుంది. పాస్ట్ 10th and 12th in distinction, joined college in 2006, pursued degree in mass communication. డిగ్రీ చేసిండు అనమాట, మాస్ కమ్యూనికేషన్లో ఆయన డిగ్రీ చేసిండు. ఓకే, పార్ట్ టైం జాబ్స్ ఏం చేసినాడు ఆయన? హీ వాజ్ ఎ కరెస్పాండెంట్ ఇన్ ఎ మలయాళం డైలీ. హీ బికేమ్ క్లర్క్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ ఐడిబిఐ బ్యాంక్. టర్నింగ్ పాయింట్, ఒకరోజు ఏమైందంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ లంచం అడిగింది. లంచం, బ్రైబ్. అండ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్, వై డూ ఐ హ్యావ్ టు పే బ్రైబ్? You are supposed to do your work. You are paid for that. Why should I pay you? కింద మీద చూసిండు, ఇటు ఏ గ్రహం నుంచి వచ్చిండా అనేసి. అర్థమైందండి? వానికి సిగ్గు ఎగ్గు ఉండదు లంచం తీసుకునేటోని, అడిగినోడు సిగ్గుపడాలి. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అండ్ వాట్ హ్యాపెండ్ లేటర్? వాట్ ఈజ్ నౌ? ఆ ఒక్క మాటకి ఈయన ఏం చేసిండు? పాస్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ని అధిగమించినాడు. లంచం అడుగుతావురా నువ్వు? మై డియర్ ఫ్రెండ్, వెన్ యూ డోంట్ లైక్ సంథింగ్, డోంట్ జస్ట్ కంప్లైన్ అబౌట్ ఇట్, గో విత్ ఎ సొల్యూషన్. అండ్ ఇఫ్ యూ కెన్ నాట్ ఫైండ్ ఎ సొల్యూషన్, డోంట్. రెండవ పని ఏం చేయాలి? ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ ఇన్ ద సొసైటీ, యూ బీ ద చేంజ్. యూ గెట్ అన్ అథారిటీ వేర్ యూ కెన్ బ్రింగ్ ద చేంజ్. ఆ లెవెల్కి మనం ఎదగాలి. ఆ ప్రకారంగా ఆలోచించినాడు లిపిన్. హీ హెస్ బికమ్ ద సివిల్ సర్వీసెస్లో. ఎస్, I decided to take the civil services exam when a government official asked for a bribe. ఒక్క టర్నింగ్ పాయింట్. మిత్రులారా, చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా అయినప్పుడు దే రిటాలియేట్, కొట్లాడతారు, సమాజాన్ని తిడతారు, ఈ దేశం బాగుపడదంటారు, ఈ దేశంలో పాపం ఉందంటారు, అది ఉందంటారు, ఇదంటారు. కానీ ఒక్కడు కూడా మార్పు గురించి ఆలోచించడు. బట్ దిస్ మ్యాన్, హీ కన్వర్టెడ్ హిస్ యాంగర్ ఇంటూ ఎ రెజల్యూషన్.
సాధించినాడు. అలాంటి కసి మనలో పెరగాలి. నీరసం పెరగద్దు. సమాజం గురించి ఆలోచిస్తూ కసి పెంచుకోవాలి. Banaswadi near Bangalore. He was also a truck driver. At age 9 and 10, sold garlands. రోడ్ల మీద, బెంగళూరు కర్ణాటక రోడ్ల మీద పేపర్లు అమ్మినాడు, గార్లాండ్స్ అమ్మినాడు. ఆ తర్వాత అతనికి ఒక సపోర్ట్ చేసిండు ఒక కస్టమర్, పేపర్ కస్టమర్ ఉంటారు కదా. ఆయన పేరు వేదవ్యాస్, కృష్ణ వేదవ్యాస్ అన్న పేపర్ క్లయింటు. బిడ్డ చదువుకో బిడ్డ, మంచిగా నేను చదివిస్తానే, నీ ఫీజులు కడతానే అంటే చదవడం స్టార్ట్ చేసినాడు. He became graduated from Bangalore Institute of Technology in Computer Science. అందులో నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు. అండ్ దెన్ అక్కడితో ఆగలే. అండ్ నౌ studying finance in Indian Institute of Management, Kolkata. Now ఆయన లక్ష్యం ఏం పెట్టుకున్నాడు? I want to help poor kids pursue their education. మంచి ఆలోచన పెట్టుకుంటే భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడండి. మన నియత్ కరెక్ట్గా ఉండాలి. నేను ఎందుకు ఇవాళ ఒక ఐఏఎస్ అవ్వాలి, నేను ఎందుకు ఇక్కడ ఒక ఐపీఎస్ అవ్వాలి, వై షుడ్ ఐ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వై షుడ్ ఐ బికమ్ ఎన్ అడ్వకేట్, వై షుడ్ ఐ బికమ్ ఏ పొలిటికల్ లీడర్, వై షుడ్ ఐ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఆన్సర్, వెరీ క్లియర్ ఆన్సర్. వై షుడ్ ఐ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. నా లక్షలు కోట్లు పెంచుకోవడానికి అవ్వాలి అంటే వస్తాయేమో కానీ నిలబడవు, తృప్తి అన్నది ఉండదు. నా ద్వారా సమాజానికి మేలు జరగాలి అంటే నేను ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి అని చదవండి. భగవంతుడు తదాస్తు అంటాడు. అంతేగా, తదాస్తేగా అయిపోయినట్టే అనుకోండి. ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వీళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? అదొక్క పాయింట్ ఆలోచించండి. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఎట్లా జరిగింది? లక్క, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? బికాజ్ దే స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ దీస్ పాయింట్స్. కొన్ని పాయింట్లు ఉన్నాయండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. దే స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ దిస్ పాయింట్. పెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అని నమ్మినారు కాబట్టి, నొప్పి అన్నది సహజము అని నమ్మినారు కాబట్టి. మనకు చిన్న దెబ్బ తాకద్దు, జీవితం అంతా పూల పాన్పు లెక్క ఉండాలి, కింద పడద్దు. మై డియర్ ఫ్రెండ్, జీవితము పూల పాన్పు లెక్క ఉండాలి అని కోరుకోవడం తప్పులేదు, కానీ నా కాలుకి ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోవద్దు అంటే తప్పు అవుతుంది. ముళ్ళు గుచ్చుకుంటుంది, తీసేయాలి, నడవాలి. పెయిన్ వస్తుంది. మొన్న కాస్టవే అని ఒక సినిమా చూసిన, బ్యూటిఫుల్ మూవీ. ఫ్లైట్ కూలిపోతుంది, కమర్షియల్, అది మామూలు కార్గో ఫ్లైట్ కూలిపోతుంది. పైలట్లు ఇద్దరు చచ్చిపోతారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఒక ఐలాండ్లో పడతాడు, ఎవరు ఉండరు ఐలాండ్లో. ఈజ్ ద ఓన్లీ పర్సన్. 4 ఏళ్ళు బతుకుతాడండి. తర్వాత రెస్క్యూ టీమ్ వస్తుంది. 4 years పెయిన్ఫుల్. దెబ్బలు తాకుతాయి, పన్ను నొప్పి వస్తుంది, అది వస్తుంది, అన్నిటినీ భరిస్తాడు. పెయిన్ఫుల్, బట్ హీ వాంటెడ్ టు లివ్, హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్. ఆ పట్టుదల అతన్ని. ఎస్. సో మిత్రులారా, నొప్పి. ఇప్పుడు మనం అందరం పుట్టినాం కదా, 9 నెలలు మన తల్లి మోసిందా లేదా మనల్ని? ప్రసవ వేదన పడిందా లేదా? ప్రసవ వేదన పడకుండా మనం వచ్చినామా? ఆ తల్లి నాకు ఈ నొప్పి ఎందుకు పాడొద్దంటే మీరు ఉండరు, నేను ఇయ్యాలి. తల్లి మోసింది, ఎంత నొప్పి అయినా భరించింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ మై సక్సెస్ రావాలంటే నొప్పి లేకుండా రాదు. ఉట్టినే వచ్చిన సక్సెస్లో మజా ఉండదు. ఉంటుందా? ఉట్టినే వచ్చిన సక్సెస్లో మజా ఉండదు. కింద పడాలి, లేవాలి. 10 సార్లు పడితే 11 సార్లు లెగాలి, 20 సార్లు పడితే 21వ సారి లెగాలి, 50 సార్లు పడితే 51 సారి లెగాలి, 99 సార్లు పడితే 100 సార్లు లెగాలి. అంతేగా, లెగుడే ఉండాలి పని. నేను ఈడే కూర్చుంటాను అంటే కుదరదు. మేము పడ్డామండి, లైఫ్లో పడ్డాం, లేచినాం. ఇంకా ముచ్చట్లన్నీ వద్దు, టైం అయిపోతుంది. పడకుండా ఎవరు రాలే. ఇక్కడ వేణుగోపాల్ గారు ప్రొఫెషనల్ ట్రైనర్ అయిందంటే, మైకు పట్టుకున్నాయంటే, వెళ్తే వేలకు వేలు పైసలు వస్తున్నాయంటే ఇప్పుడు మొదలు కాలేదు, అది ఎప్పుడో మొదలైంది. అది ఎంతోమందితో చీతులు తిన్నాం మేము, గెట్ అవుట్ అనిపించుకున్నాం మేము. ఒక స్కూల్కి వెళ్ళి క్లాస్ చెప్తారు, అయ్యా అని 25 ఏళ్ళ క్రితం వెళ్తే నువ్వేం చెప్తావు మాకు అని సింపుల్గా ప్లీజ్ గెట్ అవుట్ అన్నారు. ఇలా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే మా దగ్గర టైం లేదు. దట్ ఈస్ ద పొజిషన్. గ్రోత్ అన్నది వస్తుంది, గ్రోత్ అన్నది. నొప్పి సహించాలి మిత్రులారా, నొప్పి సహించాలి. నో పెయిన్ కమ్స్ విత్ అ పర్పస్. 2 kinds ఆఫ్ పెయిన్ ఉంటుంది. దట్ హర్ట్స్ యూ అండ్ దట్ చేంజెస్ యూ. ఒకటి మనకు నొప్పి అనిపిస్తుంది, ఒకటి మనలో మార్పు తీసుకొస్తుంది. రెండోది కావాలా, మొదటిది కావాలా?
మార్పు తెచ్చేది కావాలి, నొప్పి పెట్టించేది కాదు. బాధపడకూడదు నొప్పిని చూసుకొని. అంటే భయం పుట్టించగలగాలి. భయానికే మనం అంటే భయం పుట్టించాలి. ఇప్పుడు ఏముంటుందండి, పెయిన్ వస్తుందండి, బాధ వస్తుందండి, టెన్షన్ వస్తుందండి, స్ట్రెస్ వస్తుందండి, జేబులో పైసలు అయిపోతాయండి, ఎన్నో కష్టాలు వస్తాయండి. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తా. ఒక గురువు గారు ఒకడు అన్ని సమస్యలని కంప్లైంట్ చేస్తే ఒక గ్లాసులో నీళ్లు తెమ్మన్నాడు, తెచ్చినాడు. శిష్య అందులో ఉప్పు వేయి అన్నాడు. 2-3 చెంచాలు ఉప్పు వేసిండు. మంచిగా కలుపు అన్నాడు, కలిపినాడు. తాగు అన్నాడు. తాగితే ఉప్పు కశ్యప్పు అని వస్తాడు. ఏం గురువు అని నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, నాతో ఆడుకుంటున్నావు? ఆడుకోవటం కాదు నాన్న, ఇందులో ఒక పాఠం ఉంది, నీకు నేర్పిస్తా అని సరస్సు దగ్గరికి తీసుకుపోయినాడు. ఎన్ని చెంచాలు కలిపినావు గ్లాసులో? 3 చెంచాలు. ఇందులో కూడా సరస్సులో కూడా 3 చెంచాలు కలుపు అని కలిపినాడు. ఇప్పుడు బాగా కలుపు అన్నాడు, కలిపినాడు. నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గ్లాసులో నీళ్ళు తీసుకొని తాగు అన్నాడు, తాగినాడు. ఎలా ఉన్నాయి? మామూలుగా ఉన్నాయి, స్వీట్గానే ఉన్నాయి. ఏంటి తేడా? ఉప్పు అన్నది మనకు శ్రమ లాంటిది. అది ఎప్పుడు వచ్చినా సరే మన కంటైనర్ సైజు పెంచుకోవాలి. మన కంటైనరు, మన ఆలోచనల సైజు పెంచుకుంటే ఆ కష్టం కూడా మైక్రాన్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. నీకు నొప్పి అన్నది అనిపించదు. ఎస్, ఇవాళ మహానుభావులు ఎవరైతే ఉన్నత స్థానానికి ఎదిగినరో అందరూ కింద పడి వెళ్ళిన వాళ్ళే లేచినారు. మళ్ళీ ఆ నొప్పిని సహించినారు. ఆ నొప్పి వచ్చినప్పుడు కంటైనర్ సైజును పెంచుకున్నారు. ఎస్, కంటైనర్ సైజును పెంచుకోవాలి. అప్పుడు మనం బైబిల్లో ఒక స్టోరీ ఉందని భలే నచ్చుతుంది నాకు. డేవిడ్ ఒక మామూలు అబ్బాయి ఒక రాక్షసుడిని చంపుతాడు, జైంట్ గొల్లియత్ అన్న వ్యక్తిని. ఈజ్ వెరీ టాల్, వెరీ హైట్, చాలా పెద్ద అడుగు, పెద్ద పెయ్య ఉంటుంది. అందరూ వాడిని చూసి భయపడతా ఉంటారు. డేవిడ్ వాళ్ళ అన్నలు కూడా వాళ్ళని చూసి భయపడతారు, ఊళ్ళో ప్రజలు భయపడతారు. కానీ డేవిడ్ ఏం చేసిండు, ఒక వడిసెలో పెట్టుకొని రాయితో కొట్టి చంపేసిండు అని. ఎట్లా చంపినవరా నువ్వు అంటే అప్పుడు ఏమంటాడంటే, యు హ్యావ్ బీన్ కంపేరింగ్ your size with the devil's size, so he looked very big, but I started comparing the devil with the size of my God and he looked very tiny అని చెప్పిండు. నేను నమ్మిన దేవునితో పోల్చుకుంటే వాడు నాకు లిల్లిపుట్ లెక్క కనిపించినాడు, కొట్పడేసినాను అన్నాడు. ఈజ్ టూ బిగ్ టు మిస్. గమనించాను. ఏం లే, కంటైనర్ సైజు పెంచుకున్నాడు అంతే. కంటైనర్ సైజు పెంచాడు, అంతకు మించి ఏమీ చేయలే. సో ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎస్, ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ యువర్ కంటైనర్. అండ్ నంబర్ 2, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టెంపరరీ. ఎస్ ఆర్ నో? ప్రతిదీ కూడా మన పుట్టుక మనం పోతాం, టెంపరరీ. 60, 70, 80 పోతాం, టెంపరరీ. ఇవాళ ఈ కోట్ ఉంది, మంచిగా ఉంది, 5 ఏళ్ల తర్వాత ఉండదు, చిరిగిపోతుంది. ఈ అద్దాలు ఉన్నాయి, నిన్నే కొత్త అద్దాలు తీసుకున్నా, ఒక 2 నెలల తర్వాత మళ్ళా, 2 ఏళ్ల తర్వాత మళ్ళా పోతాయి, టెంపరరీ. మన సక్సెస్ ఈజ్ ఆల్సో టెంపరరీ, మన ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో టెంపరరీ. మేఘం లెక్క వస్తుంది, మేఘం లెక్క పోతుంది, అందులోనే ఎందుకుంటావు? వాట్ ఎవర్ యు ఆర్ టుడే, ట్రై టు ఎంజాయ్, అంతే. ఎందుకంటే ఈ సంతోషం మళ్ళా ఉండదు, కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. దుఃఖం వచ్చినప్పుడు ఏడవద్దు, ఎందుకంటే ఈ దుఃఖం మళ్ళీ రేపు ఉండదు, సమస్య పోతుంది. సో యూ ఆర్ సపోజ్ టు థింక్ లైక్ దట్. యూ గెట్ హర్ట్, రెయిన్ కమ్స్ అండ్ గోస్, వర్షం వస్తుంది, ఆగిపోతుంది. ఓకే, ఉదు వచ్చింది, పోయింది, మళ్ళీ లేచినాం. జపాన్లో ఎర్త్క్వేక్ వస్తూనే ఉంటుంది. జపాన్ ఎవరైనా వెళ్తే మీకు తెలుస్తుంది, అది ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది, వాళ్ళకి ఏమనిపించదు. మనకు చిన్న జర్కి వస్తే మనం ఉరుకుతాం బయటికి, వాళ్ళకి అదేమనిపించదు, కామ్గా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఊగుతుంది, మళ్ళీ పోతుంది. ఆఫ్టర్ డార్క్నెస్ దెర్ ఈజ్ ఆల్వేస్ లైట్. డార్క్నెస్ ఉందని బాధపడకు మిత్రమా, తర్వాత నెక్స్ట్ వచ్చేది లైటే. నెయిదర్ గుడ్ మూమెంట్స్ నార్ బ్యాడ్ మూమెంట్స్ లాస్ట్ ఫర్ ఎవర్. యూ గెట్ ఎ సెకండ్ ఛాన్స్ ఎవ్రీ సెకండ్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. జీవితానికి అంతం కాదు, ప్రతిసారి ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు, తెల్లవారైనంత మాత్రాన కల చెదిరినట్లు కాదు, లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయి అయినట్లు కాదు, విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు మిత్రమా, పోరాడు. అంటిల్ ద ఎండ్ యు ఆర్ సపోజ్ టు ఫైట్ బ్యాక్. వెనకంటగా వెయ్యొద్దు, అసలు బాధపడుతూ కూర్చోవద్దు. కలలు చెదిరిపోయినా సరే మళ్ళీ కలలు గంటానే ఉండాలి. అండ్ అనదర్ పాయింట్, వర్రీయింగ్ అండ్ కంప్లైనింగ్ చేంజెస్ నథింగ్. బాధపడితే ఏమొస్తుంది, కంప్లైంట్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. యూ బికమ్ ఏ జోకర్ ఇన్ ద సొసైటీ.
వాడు ప్రతిదానికి కంప్లైంట్. ఇంటి ముందు మురుగు కాలువ బ్లాక్ అయిపోయింది, రాష్ట్రపతికి లెటర్ రాస్తాడు ఆయన. ప్రైమ్ మినిస్టర్, కాపీ టు ప్రైమ్ మినిస్టర్, కాపీ టు సో అండ్ సో. ఇఫ్ యూ కంప్లైన్, గో విత్ అ సొల్యూషన్ or just keep quiet. Your scars are the symbols of your strength. A scar is a tattoo of triumph. Feel great. మీ జీవితంలో ఏవైతే దెబ్బలు తాకినాయో, ఎస్, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ట్రయంఫ్, విజయ సంకేతము అనుకోండి. ఏ దెబ్బన్నా అవ్వచ్చు. మీ కాలు ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అయిపోయిందా, విజయ సంకేతం. మొన్న ఒక వీడియో చూసినా, ఒక వ్యక్తికి 2 కాళ్ళు లేవు, ఒక చెయ్యి ఇంతవరకు లేదు, 2 కాళ్ళు పోయినాయి యాక్సిడెంట్లో, ట్రైన్ కింద పడి. వీడు చచ్చిపోతాడు అనుకున్నాడు, బతికినాడు. ఈజ్ మ్యారీడ్ టుడే, ఈజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్, ఎంతోమందికి ఉపాధి ఇచ్చినాడు, 4 పిల్లలు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. మనం భయపడిపోతాం. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏ స్కార్ మీన్స్ ద హర్ట్ ఈజ్ ఓవర్ అండ్ ద వూండ్ ఈజ్ హీల్డ్. అంతే, అప్పుడే మచ్చబడుతుంది. అవునా కదా? ఇంకా దాని గురించి మచ్చను చూస్తూ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ హీల్డ్. ఫర్గెట్ అబౌట్ దాట్. నెవర్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ షార్ట్ కమింగ్స్. దయచేసి మీలో ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటే, షార్ట్ కమింగ్స్ ఏమన్నా ఉన్నాయనుకుంటే, మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు మిత్రులారా. చాలామంది చేస్తున్న పని ఇదే, కించపరుచుకోవద్దు. ఒకసారి ఒక అబ్బాయి వచ్చిండు, ఏంది సార్, ఏం చేయాలి సార్, ఏంది బాబు నీ సమస్య, జర హైట్ ఉంటే బాగుండు సార్, హైట్ కావాలంటే వానికి జర లేచి నిలబడు. నాకన్నా 2 ఇంచులు పొడుగున్నాడు. మళ్ళీ నేను ఎంత ఎడవాలి అన్న. నేను, నువ్వే ఎడుతున్నావు, నాకన్నా 2 పొడుగున్నావు. చిన్న చిన్న వాటికి కంప్లైంట్లు చేసుకుంటా జీవితాల్ని నాశనం చేసుకు. చిన్న చిన్న వాటి. బాంబేలో ఒక కోర్టుకు ఒక కేసు వచ్చిందంట, భార్యాభర్తల కేసు, విడాకులు. మరి జడ్జి గారు అడుగుతారు కదా, ఎందుకమ్మా విడాకులు తీసుకుంటున్నారు అని. కారణం చూసి జడ్జు బ్లాంక్ అయిపోయిందంట, జడ్జి గారి మైండ్. కారణం ఏంటి తెలుసా? అంటే విడాకుల వరకు దారి తీసిన కారణం ఏదో కాదు. భర్త చెప్పిండు. ఈవిడకి ఎన్నిసార్లు చెప్తున్నా సార్, 10 సంవత్సరాలు బట్టి చెప్తున్నా, పేస్ట్ కింది నుంచి ఒత్తు అంటే కింద ఒత్తను నేను మధ్యలోనే ఒత్తుతా ఉంటుంది. నాకు సిరాకేసి డైవర్స్. పేస్ట్ నడిమిట్లో ఒత్తుతుందంట, వీడికేమో కింది నుంచి ఒత్తాలంట. అది కారణం. దట్ ఈస్ ద రీజన్. మళ్ళీ ఏం చెప్పాలి జడ్జి గారు, మీరే చెప్పండి. ఓ రయ్యా, ఇంకోటి దానికే చిన్న సమస్య, మరి మీరే పరిష్కారం చెప్పండి అన్న. ఇగో నేను చెప్తా, సరే ఒక టూత్పేస్ట్ కొనుక్కోండి, ఎవరికి ఎక్కడ కావాలో పిసుక్కోండి అని. అంతే. మన పెద్ద ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. బట్ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్, దాన్ని మేజర్ చేసుకుంటాం. వద్దు. అట్లాగే మొన్న ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చింది. కలవాలి ఎప్పటి నుంచో ఫోన్ చేస్తే గారు రమ్మన్నా మాట్లాడదాం. మా ఇల్లు 1st ఫ్లోర్లో ఉంటుంది. మీ ఎవరు బాబు, ఒక్కడికే వచ్చిన, పై ఊరు నుంచి వచ్చింది. ఒక్కడే వచ్చిన అన్నాడు ఫస్ట్. మళ్ళీ వెళ్తున్నాడు, బయట చూస్తున్నాడు, వస్తున్నాడు. ఎవరున్నారు బయట? మా అమ్మ నాయన ఉన్నారు సార్. ఎక్కడున్నారు? కింద చెట్టు కింద కూర్చోబెట్టినాడు ఆయన. అమ్మ నాయన్ని చెట్టు కింద. ఎందుకు బాబు అమ్మ నాన్ని చెట్టు కింద కూర్చోబెట్టు అంటే, వాళ్ళు పెద్ద చదువుకోలేదు సార్. చదువుకోవడానికి దానికి సంబంధం ఏంటి అంటే, చూడ్డానికి అంత ఇదిగా నీట్గా ఉండరు సార్. సో వాట్, తీసుకురా. వాడి బతుకు ఎందుకు బాగుపడలేదంటే, వాళ్ళ అమ్మ నాయనను పరిచయం చేయడానికి వాడు సిగ్గుపడిపోతా ఉన్నాడు. మిత్రులారా, accept your parents. They are the reason why you are here in this world. Accept them the way you are. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా, వీడిని నిలబెట్టి మాట్లాడాను. నువ్వు నిలబడు, నీకు ఇదే శిక్ష. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టినా మంచిగా. మై డియర్, ఎప్పుడు కూడా కించవరచొద్దు. వాళ్ళు లేకపోతే మనం లేం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ డియర్ ఫ్రెండ్, ప్రతిదీ కూడా ఒక టైం వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఏ విషయంలో కూడా నువ్వు నల్లగా ఉన్నావు, నేను ఏమొద్దండి. నల్లగా ఉంటే ఏమన్నా ప్రాబ్లమా మనకి? అమ్మనే నల్లగా ఉన్నారు కాబట్టి నల్లగా పుట్టినాం, అవునా కదా? ఇప్పుడు ఆఫ్రికాలో అందరు నల్లగా ఉంటారు, అక్కడ తెల్లోడు పుడితే మనం భయపడాలి, ఈడెక్కడి నుంచి వచ్చిండు అనేసి. కాబట్టి నెవర్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ షార్ట్ కమింగ్స్. థ్యాంక్ యూ. ఎవ్రీ లిటిల్ స్ట్రగుల్ ఈజ్ ఏ స్టెప్ ఫార్వర్డ్.
ఎవ్రీ లిటిల్. పేషెన్స్ ఈజ్ నాట్ అబౌట్ వెయిటింగ్. పేషెన్స్ అన్నది వెయిటింగ్ కాదు. చాలా ఓపికగా ఉండాలి అంటే ఏం సార్ ఎప్పుడు ఓపిక 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 వెయిట్ చేయలేం సార్. మన దేశంలో దేనికి మనం వెయిట్ చేయలేం. అబ్బా ఎస్ సార్ నో, ఓపిక తక్కువ. మీకు ఎక్కడ ఉండాలో అక్కడ ఓపిక పెట్టాం మనం. పనికి మాలిన చోట ఓపికను పొడగొట్టుకుంటాం. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడిందంటే వాని చూపు ఇటు ఇటు పోతుంది. ఎందుకు? పోలీస్ అని లేకపోతే సట్కాయించాలి. నో పేషెన్స్. ఇప్పుడు పెళ్ళైనాక ఆగాలన్నా 9 నెలలు 6 నెలల్లో ఎక్కడవుతుంది? 6 నెలల్లో అది ప్రకృతి పోయింది. దానికి ఒక టైం ఉంది, దానికి ఒక టైము పాడు ఉంది. ఎస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వెయిట్. కానీ వెయిటింగ్ అన్నది ఒక మంచి లక్షణము. ఓపిక్గా ఉండడం అన్నది బద్ధకస్తుడి ఇది కానే కాదు. గుడ్ యాటిట్యూడ్ వైల్ వర్కింగ్. ఒకసారి అంట ఒక కుక్క, రోజు అతను ప్రొఫెసరు కుక్కను పెంచుకునేవాడు. ఆ కుక్క రోజు అతను రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి డ్యూటీకి వెళ్ళేవాడు. రోజు పొద్దున్నే వస్తుంది, ఆయన స్టేషన్లో దింపి బై బై చెప్పి మళ్ళీ ఇంటికి వస్తుంది. మళ్ళీ సాయంత్రం అగైన్ ఇట్ కమ్స్ టు ద రైల్వే స్టేషన్. సాయంత్రం మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. ఒక రోజు ప్రొఫెసర్ గారు వెళ్ళిండు డ్యూటీకి, మళ్ళీ రాలే పాపం. డ్యూటీలోనే గుండె చనిపోయినారు. అక్కడి నుంచి అంటే శవక్రియ అంత్యక్రియలు చేసేసి కుక్కకు తెలియదు. మళ్ళా సాయంత్రం వచ్చింది, గురువుగారు రాలే. మళ్ళా తెల్లారయ్యింది, రాలేదు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి కరెక్ట్ ఆ టైంకి అది రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆడ కూర్చునేది. అండ్ ఇట్ హ్యాపెండ్, ఇట్స్ అ రియల్ స్టోరీ. అండ్ ఇట్ హ్యాపెండ్ ఫర్ 9 కంటిన్యూయస్ ఇయర్స్. 9 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతిరోజు ఆ కుక్క అక్కడికి వెళ్ళి వేడి చేసేదంట. ఇప్పుడు మనం చేస్తున్నామా? వీఆర్ నాట్. మన అమ్మ నాయన గురించి మనం వెయిట్ చేస్తలేం. దేని గురించి? ఇప్పుడు మొన్న ఒక స్టోరీ బాధ అనిపించింది. ఒక ఫోను రిపేర్కి వచ్చిందని పెద్ద ఆయన పట్టుకెళ్ళిండంట రిపేర్ షాప్కి. ముసలైన అంకుల్ అంత మంచిగా ఉంది కదా అంకుల్, ఎందుకు తెచ్చిండంటే అంత మంచిగా ఉంటే నా కొడుకు నాకు ఎందుకు ఫోన్ చేస్తలేడు అమెరికా నుంచి అని అంటే, నా కొడుకు నాకు ఎందుకు ఫోన్ చేస్తలేడు అని. స్పెండ్ టైం విత్ యువర్ పీపుల్. వాళ్ళు లేకపోతే మనం లేం. వాళ్ళే ఇంపార్టెంట్ పీపుల్. దే ఆర్ ద VIPs ఆఫ్ అవర్ లైఫ్. Other people's negativity is not your problem. వాళ్ళ నెగిటివిటీ, వాళ్ళు ఏదో అన్నారండి. ఇప్పుడు నేను వస్తున్నాను, అన్న ఏమన్నా ముఖం డల్లుగుంది అన్నాడు. వాని కనుసూపు అట్లుంది, నాకెందుకు అట్లా నా డల్లుగున్నానా అని. నిజంగా నాకు రోగం వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లా అవుతుంది? హిస్ పర్సెప్షన్ ఈజ్ దట్, బట్ ఐఎమ్ ఓకే, ఐ నో దట్. వై యూ షుడ్ బి సో వల్నరబుల్? Let other people's negativity not trouble you at all. Smile when others try to bring you down. చిన్న నవ్వు చాలండి. ఎవరన్నా మిమ్మల్ని కించపరచాలి అని చూస్తే ఒక నవ్వుతో సమాధానం చెప్పండి, థ్యాంక్ యూ వెరీ మచ్, అయిపోయింది. ఇంకా నవ్వినాక ఎవడన్నా ఏమన్నా అంటాడా? ఎవడన్నా మిమ్మల్ని తిడుతున్నాడు అనుకోండి, బండబూతులు తిడుతున్నాడు అనుకోండి, వానికి అర్థం కాదు. వీడు ఏంది బండబూతులు తిడుతుంటే ఎట్టా? తిట్లు ఒక 2 నిమిషాలు, సో వాట్, 2 నిమిషాలు 3 నిమిషాలు తిడతాడు, తిట్లు అయిపోతాయి, లిస్ట్ అయిపోతుంది. అక్కడ అంతకన్నా తిట్లు ఉండవు ఏ భాషలో అయినా ప్రపంచంలో. 2-3 నిమిషాలు మళ్ళీ అదే రిమైండ్ చేయాలి. ఇక వానికి ఓపిక ఉండదు. ఇప్పుడు ఎవడైనా సరే అవతలోడు ఎప్పుడు రిటాలియేట్ అవుతాడు. మనం కూడా కొద్దిగా ఏం రా అంటే ఏం బే అన్నప్పుడు వానికి కూడా జోష్ వస్తుంది. అవునా కదా? మాట్లాడేవానికి ఎప్పుడు జోష్ వస్తుంది? అప్పుడప్పుడు చప్పట్లు పడితే జోష్ వస్తుంది. అవునా కదా? ఇప్పుడొద్దు. నో, చేంజ్ బికాజ్ ఇట్ మేక్స్ యూ ఏ బెటర్ పర్సన్. మారండి. ఎవడో చెప్పిండని కాదు. ఆ మార్పు వల్ల నాకు ఒక మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మారాలి. నో డౌట్ అబౌట్ ఇట్. యూ షుడ్ యాక్సెప్ట్ సర్టన్ గుడ్ థింగ్స్. తెల్లారి 5 గంటలకు లెగాలి అని ఎవరో చెప్పినారు. మంచి సలహానా కాదా? 5 గంటలకు లేచేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్ సార్. మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి 5 గంటలకు లేవడం. కొంతమంది ఏం సార్ మరీ అన్యాయం 6, ఓకే. ఇంకొంతమంది 7, 8, ఎక్కువ మాట్లాడితే 9. ఇలాంటి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు మిత్రులారా. సో ఆల్వేస్ కీప్ గోయింగ్. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, కీప్ గోయింగ్. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే మిత్రులారా, ఒక ప్రవచనం అవుతా ఉంది అంటే మార్పు ఎందుకు వస్తలేదని చెప్పడానికి.
ఒక ప్రవచనం అవుతుంది. చాగంటి గారు లాంటి ఒక మహానుభావుడు చెప్తా ఉన్నారు, అందరూ శ్రద్ధగా వింటున్నారు, భక్తి శ్రద్ధలతో ఆహా 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 తన్మయత్వంలో వింటూ ఉన్నారు. గురువుగారు ఎంత బాగా చెప్తా ఉన్నారు. లాస్ట్లో వెళ్ళే ముందు ఆయన చెప్పారు, నేను ఒక రావణుడి బొమ్మ, రాముడి బొమ్మ ఇచ్చాననుకోండి, మీరు ఏది సెలెక్ట్ చేస్తారు అని. అందరి ఆన్సర్ ఏమై ఉంటుంది? రాముల వారి బొమ్మే కదా సార్. గురువుగారు ఎంత చక్కగా చెప్పినారు పురుషోత్తముల వారి గురించి. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ హ్యావ్ లెర్న్ట్ ఏ లెసన్ టుడే. వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర రాముల వారిది రావణుడిది ఇద్దరిది ఉంటుంది, ఎవరికి ఏది కావాలో తీసుకొని వెళ్ళొచ్చు. అందరూ రాముల వారే సార్ అని లైన్లో వెళ్తున్నారు. గేట్ దగ్గరికి వచ్చేసరికి రాముల వారిదేమో మట్టితో ఉంది, రావణుల వారిదేమో బంగారంతో ఉంది. ఇప్పుడు ఎవరేది తీసుకుంటారు చెప్పండి? బంగారు, మేలిమి బంగారు, 24 క్యారెట్. మరి ఎక్కడ మార్పు వచ్చింది? పొద్దున్నుంచి విన్నాము విన్నాము విన్నాము. నో, వినడం కాదు ముఖ్యం మిత్రులారా, విన్నదాన్ని ఆకలింపు చేసుకొని ఆచరణలో పెడితే మాత్రం రిజల్ట్ వస్తుంది, కానీ ఉట్టి పుణ్యానికి రాదు. టీచరు క్లాసులో 40 మంది పిల్లలకి ఒకే పాఠం చెప్తుంది, 40 మందికి వినిపిస్తుంది పాఠం. మరి ఒకనికేమో ఎక్కువ మార్కులు వస్తాయి, ఇంకోనికేమో తక్కువ వస్తాయి, ఇంకోటేమో ఫెయిల్ అవుతాడు. వాట్ ఈజ్ ద రీజన్? ఇంప్లిమెంటేషన్ అన్నది లేదు. వాడు విన్నట్టు నటించినాడు అంతే, చదవలేదు ఇంటికి వెళ్ళి. కాబట్టి రిజల్ట్ రావాలి అంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఒకసారి ఏమైంది, ఒక కంటైనర్, పెద్ద కంటైనరు, గ్లాస్ కంటైనరు, అందులో ఒక షార్క్ను పెట్టినారు. షార్క్ అట్లాగే 2 చేప పిల్లలు వేసినారు. ఏం చేస్తుంది షార్కు? తినేసింది. ఇంకేం చేస్తుంది? క్షణంలో దాని వెంటబడి తినేసింది. మళ్ళా వేసిన 4 చేప పిల్లల్ని మళ్ళీ వెంటబడి. తర్వాత ఏం చేసిందంటే ఒక ఫైబర్ గ్లాస్ని అడ్డంగా పెట్టింది. అడ్డం పెట్టి 2 బ్లాక్స్ చేసి దాన్ని ఒక దాంట్లోనేమో చేపనేసినారు, ఇదేమో అడ్డం పెట్టినారు. షార్క్ ఏం చేసింది? అద్దం కదా కనిపిస్తలేదు, దబ్బు వచ్చి గుద్దుకుంది. అవతల వెళ్ళలేకపోతుంది, అది మాత్రం స్విమ్ చేస్తాను. మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. ఆఖరికి ఒక 1 వీక్ తర్వాత ఏమైందంటే ఇట్ స్టాప్డ్ ట్రైయింగ్. ఎందుకు? ఇంకా అది అనిపించింది నాకు, ఇంకా నా వల్ల కాదు. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్, బ్యారియర్, సో ఐ కెన్ నాట్ బ్రేక్ ద బ్యారియర్ అనేసి ఇంకా అది డిసైడ్ అయిపోయింది. 8వ రోజు అది తీసేసినారు బ్యారికేడ్ని. అయినా కూడా అది అటెంప్ట్ కూడా చేయలే. ఎందుకంటే నా వల్ల కాదు. దెర్ ఈజ్ ఆల్వేస్ బ్యారియర్ అక్కడ లేదు. బ్యారియర్ ఎక్కడుంది? ఆలోచనల్లో ఉంది. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ ఐ కెన్ నాట్ డూ దట్, ఐ కెన్ నాట్ డూ దిస్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ యు ఆర్ బోర్న్ విత్ ఎ గిఫ్ట్. ఎందుకు ఆ థాట్ వస్తుంది అంటే మన బ్యారికేడ్ అన్నది ఇక్కడ ఉంది. ఈ బ్యారియర్ని మనం తొలగించేయాలి. అండ్ కీప్ గోయింగ్ మై డియర్ ఫ్రెండ్. డోంట్ బీ అఫ్రైడ్ టు గెట్ అప్. ట్రై అగైన్, to love again, to live again, to dream again. Never let a hard lesson harden your heart. ఎంతో మంది, అమితాబ్ బచ్చన్ పడ్డాడు, లేచినారు. స్పోర్ట్స్ పీపుల్ పడ్డారు, లేచినారు. సానియా మిర్జా ఇంకా టీంలు ఇంకా ఆడలేదు టెన్నిస్ అన్నప్పటికీ హిలాయించి పడేస్తూ ఉంది. ఇప్పుడు డబుల్స్లో హిలాయించి, మామూలుగా కాదు, దేత్తడి పోచమ్మ గుడి, కొట్టుడే. ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ పడినారు, లేచినారు, సెకండ్ ఇన్నింగ్స్లో సక్సెస్ అయినారు. అంతే. ఐ కెన్ ఆల్సో డూ. లివ్ అగైన్, డ్రీమ్ అగైన్. నెవర్ లెట్ ఎ హార్డ్ లెసన్ హార్డన్ యువర్ హార్ట్. మేనేజ్ యువర్ యాంగర్. ప్రతి చిన్నదానికి కోపంలో వద్దు. ఇందాక ఆయన కోపం వచ్చి ఉంటుందా లేదా అడిగినప్పుడు? లంచం అడిగినప్పుడు కోపం వచ్చిందా లేదా ఆయనకి? కానీ హీ కన్వర్టెడ్ హిస్ యాంగర్ ఇంటూ ఎ రెజల్యూషన్. తడాకా ఎక్కడ చూపించినాడు ఆయన? ఎస్, పని చేసి చూపించాడు. గాంధీజీ గారు, హీ వాజ్ ఆల్సో ఇన్సల్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఆయన ఎక్కడ ఎలగొట్టిన కదా ట్రైన్లో నుంచి. ఆయనకు కోపం వచ్చి ఉంటుంది, కానీ ఆయన ఏం చేశారు? హీ కన్వర్టెడ్ హిస్ యాంగర్ ఇంటూ ఎ రెజల్యూషన్. బిడ్డ, నువ్వు ట్రైన్లోకి వెళ్ళి వెళ్ళగొడతావు, నేను నా దేశంకి వెళ్ళి వెళ్ళగొడతాను, నిన్ను ఏమనుకున్నావు అని వచ్చి అన్నంత పని చేశారు ఆయన. దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు కన్వర్ట్ యువర్ యాంగర్ ఇంటూ రెజల్యూషన్. కోపం రావాలి,
చాలామంది అంటారు కోపము వద్దు, శాంతమే. లేదు మిత్రులారా, కోపము రావాలే. ప్రపంచంలో ఎంత గొప్ప మార్పు వచ్చినా కూడా కేవలము కోపం వల్ల మాత్రమే వచ్చింది. కానీ కొంతమంది అంటారు, సార్ నేను కోపం వస్తే మనిషిని కాదు. నువ్వు మామూలుగానే మనిషివి కాదు, ఈయనకి కోపం వస్తే మనిషి కాదంట, ఎవడు కాదు. కోపాన్ని గాంధీ గారి లెక్క రెజల్యూషన్గా మార్చుకోగలిగితే we will start enjoying constructive results. For that you have to keep going on. Do not harden your heart. Life's best lessons are usually learned at the worst times and from the worst mistakes. వీళ్ళందరూ కూడా ఎట్లా పైకి లేచినారంటే భయంకరమైన స్టేజ్ నుంచి. ఎంతమంది స్టోరీలు నేను చదివినాను. మనం చదువుకుంటాం వాట్సాప్లో, ఫేస్బుక్లో. రీసెంట్లీ ఐ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ వన్ పర్సన్. దోసా ప్లాజా గురించి ఎంతమంది విన్నారండి ఇక్కడ? ద దోసా ప్లాజా, వెరీ గుడ్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫౌండర్? ఫౌండర్ పేరేంటి? దోసా ప్లాజా. వినండి ఒక అబ్బాయి గురించి, చిన్నది అయిపోయింది, ముగిస్తా. 17 సంవత్సరాల అబ్బాయి, 17 years బాయ్. హిజ్ నేమ్ వాజ్ ప్రేమ్ గణపతి. చెన్నైలో రైలు ఎక్కినాడు, బాంబేలో దిగినాడు దాదర్ స్టేషన్లో. డబ్బులు తక్కువ ఉన్నాయి జేబులో, కానీ ఆశయం మాత్రం గొప్పది. మహేష్ బాబు బొంబాయి ఎందుకు పోయిండో అయితే నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం ఏదో సాధించాలని పోయిండు. దాదర్లో దిగినాడు, స్టేషన్ ఇంకా బయటికి రానేలేదు. ఎవడో పర్సు కొట్టేసిండు, పర్సు గాన్, పైసా లేదు. బిక్కుమని స్టేషన్ బయట ఉంటే ఒక తమిళియన్ చూసి, తమిళియన్స్కి కొద్దిగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ వాళ్ళని చూస్తే, మాట్లాడినాడు. బాబు ఏంటంటే అన్నీ చెప్పినాడు. చెప్తే 200 చేతిలో పెట్టి, ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1990, 1990. 200 చేతిలో పెట్టి, నాన్న మీ ఊరు వెళ్ళిపో, ఈ ఊరు మంచిది కాదు, నాశనం అయిపోతావు ఇక్కడ ఉంటే అని. కానీ నేను నాశనం అవ్వడానికి రాలేదే, బాగుపడడానికి వచ్చిన. నా ఊర్లో లేని అవకాశాన్ని వెతుక్కోవడానికి వచ్చిన. ఈయన నాశనం అవుతాడంటే 200 తీసుకున్నాడు, మరి పైసలు లేవు కదా. తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. ఈ అబ్బాయి ఎక్కడికి పోలే, దాదర్ నుంచి మాహిం పోయినాడు. మాహింలో ఒక బేకరీ ఉంటే ఆ బేకరీలో పని కుదుర్చుకున్నాడు. యూటెన్సిల్స్ క్లీనర్, అంట్లు దోముడు పని. 150 రూపాయలు నెలకు జీతం. అక్కడే వండుకోవచ్చు, అక్కడే ఏదో తినచ్చు ప్రస్తుతానికి అయితే. కానీ 2 ఏళ్ళు చేసినాడు. నెమ్మది పైసలు కూడా పెట్టుకున్నాడు. చూడండి, ముందు చూపు, పైసలు వేస్ట్ చేయలే. అండ్ దెన్ హీ స్టార్ట్. ఒక కార్ట్ కొన్నాడు, తోపుడు బండి అంటారు కదా, తోపుడు బండి తీసుకొని ఇడ్లీ అమ్మడం మొదలుపెట్టాడు. ఎక్కడ? వాషీ స్టేషన్ బయట ఇడ్లీ అమ్మడం స్టార్ట్ చేసినాడు. ఆ టైంలోనే హీ వాజ్ హ్యావింగ్ యూనిక్ డ్రెస్. 5 స్టార్ చెఫ్లు కదా టోపీ పెడతారు, అట్లాంటి టోపీ పెట్టి అమ్మేటోడు. అది అందరికీ వింతగా అనిపించేది, నీట్గా ఉండేది, హైజీనిక్గా ఉండేది. సో స్టార్టెడ్ ఈజ్ గ్రోయింగ్ హిస్ బిజినెస్. తర్వాత పోలీస్ రైడ్లు, మున్సిపాలిటీ రైడ్లు, ఆ బండి అక్కడి నుంచి తీసేయడము, ఎందుకంటే లైసెన్స్ లేదు, మళ్ళీ వాళ్ళకి ఏదో తినబెట్టడము, తేవడం, ఇట్లా గడిచింది. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, డియర్ ఫ్రెండ్స్, ఇన్ 1994-95 వాళ్ళ బ్రదర్స్ని కూడా రప్పించినాడు. వాషీ స్టేషన్ బయటే ఒక మలిగే అద్దెకు తీసుకున్నాడు 5,000 రూపాయలకి. తీసుకొని హీ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ హిస్ బిజినెస్. 26 రకాల దోశలు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఎన్నో మాల్స్కి వెళ్ళాడు. మాల్స్ వాళ్ళ వ్యాపారాన్ని అక్కడ పెడతామని అందరూ చీతు గెటౌట్ అన్నారు. ఫస్ట్ మాల్ అన్న వాళ్ళు వాషీలో ఒప్పుకున్నారు, ఫస్ట్ సెంట్రల్ మాల్ అన్న వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినాక వెనక్కి తిరిగి చూడలేదు మిత్రులారా. అండ్ టుడే హీ కెన్ మేక్ 126 వెరైటీస్ ఇన్ దోశ. 126 వెరైటీ దోశలు చేస్తున్నాడు. 2012కు గాను ఆయన టర్నోవరు 30 కోట్లు, 30 crores ఫ్రమ్ సో మెనీ ఫ్రాంచైజీస్. 11 రాష్ట్రాల్లో ఆయన యొక్క ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఆయన ఫ్రాంచైజీస్ ఇండియాలోనే కాదు, ఇవాళ న్యూజిలాండ్లో ఉంది, ఒమాన్ మస్కట్లో ఉంది, ఆ తర్వాత దుబాయ్లో ఉంది. ద దోసా ప్లాజా. ఎ 17-year-old బాయ్, ఏమీ తెలియదు, భాష రాదు, డబ్బులు లేవు. హీ కేమ్ విత్ నథింగ్. ఫ్రమ్ ర్యాగ్స్ టు సక్సెస్ అంటారు కదా, ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. ఏమీ లేని స్థితులు, కానీ ఆశయం గొప్పది. 1 రూపీతో స్టార్ట్ అయింది అంబానీ గారి జీవితం. హీ స్టార్టెడ్ హిస్ లైఫ్ విత్ 1 రూపీ. ఇవాళ 85,000 మంది పైబడి రిలయన్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉన్నారు.
ప్రపంచంలోనే రిచ్ ఫ్యామిలీస్లో అంబానీస్ ఫ్యామిలీ ఒకటి ఉంది. మన దేశ రెవెన్యూలో 5% షేర్ ఉంది ట్యాక్స్ రూపేనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టార్టెడ్ విత్ 1 rupee. My dear friend, we are all in much better position today than those people. And why not we can do? We can do even better. We can do it in a better style. ఏదైనా కూడా. సో ఈ లోపట ఉన్న బ్యారియర్స్ని దీవారంకో తోడ్డాలో అండ్ కీప్ గోయింగ్. లైఫ్స్ బెస్ట్ లెసన్స్ ఆర్ యూజువల్లీ లెర్న్డ్ అట్ ద వర్స్ట్ టైమ్స్. తప్పని పరిస్థితుల్లోనే అద్భుతమైన పాఠాలు నేర్చుకుంటాం. సో ఆర్ యూ. అది వర్స్ట్ అయితే మనం కూడా ది బెస్ట్. వీ కెన్ ఆల్సో ఫైట్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ లైఫ్ ఈస్ టఫ్, ఇఫ్ లైఫ్ ఈస్ టచ్, సో ఆర్ వీ ఆర్ ఆల్సో టఫ్. మనమేం తక్కువ తినలేదు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఒకటే నమ్మండి మిత్రులారా, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక పూట తిండి తిని బతికిన రోజులు ఎప్పటికీ నేను మర్చిపోను. బట్ టుడే థింగ్స్ ఆర్ డిఫరెంట్. మై ఫ్యామిలీ economy is different today. All my brothers, we have all grown from, yes, nothing to something, from rags to riches. It has not just happened overnight. It has happened only through belief. నమ్మకంతో చేసినాం, కష్టపడ్డాం, ఎక్కడ కూడా కష్టానికి వెరవలే. బద్ధకాన్ని జయించినాం. ఒక సిస్టమ్ని పెట్టుకున్నాం, ప్రిన్సిపల్స్ని పెట్టుకున్నాం, దాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నాం. సో యూ ఆల్సో హ్యావ్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ ఆల్సో డూ వండర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకరోజు ఇక్కడ వచ్చిన పిల్లలందరూ చెప్పుకోవాలి, బికాజ్ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఫాదర్ అండి, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ హస్బెండ్ అని చెప్పగలను. నా బిడ్డను మంచిగా చదివిపించిన. షీఈస్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ షీఈస్ మ్యారీడ్ to another software engineer. They are leading a wonderful life and I love my wife. 30 ఏళ్ల క్రితం నా పెళ్ళి అయింది. కనపడతలేను కదా, ఇంపాక్ట్ ఉంటే గ్లామర్ వస్తుంది. అండ్ 30 ఏళ్ల క్రితం నా భార్యను ఎంత ప్రేమించినానో ఇవాళ కూడా అంతకన్నా కొద్దిగా ఎక్కువే ప్రేమిస్తూ ఉన్నా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అందుకే చెప్తున్నా, ఈ సక్సెస్ రావాలి, ఇంతకన్నా మంచి సక్సెస్ రావాలి అంటే ఎస్, యూ హ్యావ్ టు టేక్ ద అడ్వైస్ ఆఫ్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం. ఇక్కడ వచ్చిన నా ప్రతి బిడ్డ ఇంపాక్టియన్. యూ షుడ్ సే, 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత చెప్పుకోవాలి, అరే ఇంపాక్ట్ వల్ల మేము బాగుపడినాం, ఇంపాక్ట్ మాకు ఎంతో కొంత హెల్ప్ చేసింది అని. ఏ రోజైతే మీరు చెప్తారో అదే మీరందరూ మాకు ఇచ్చే గురుదక్షిణగా మేము భావిస్తాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, wealth and loads and loads and loads of happiness. I love you all. Jai Impact, Jai Hind. Thank you very much.